తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బ్రిటిష్ కాలం నాటి 119 ఏళ్ల ఎస్ ఆకార ఇరుకు వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే కొత్త వంతెనను కూడా ఎస్ ఆకారంలోనే నిర్మించడాన్ని ప్రజా ఉద్యమకారుడు జగ్గంపేట మాజీ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజల భద్రత దృష్ట్యా వంతెనను నేరుగా నిర్మించాలని లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏసే బ్రిడ్జి వల్ల ప్రజలు సుఖాంతంగా ప్రయాణం చేయడానికి ఉపయోగపడాలి కానీ వారి ప్రాణాలు తీయడానికి ఉపయోగపడకూడదని పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. బ్రిడ్జ్ స్ట్రైట్ గా అష్టవంకర్లతో ఉన్న బ్రిడ్జ్ మాకొద్దు. బ్రిడ్జ్ స్ట్రైట్ గా నిటారు బ్రిడ్జ్ కావాలి. ఎస్ బ్రిడ్జ్ వద్దు. ఎస్ బ్రిడ్జ్ వద్దు. సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా పెరుగుదలకు అనుగుణంగా మరి వాహనాలు ప్రతి రోజు విపరీతంగా సంఖ్య పెరగడం, మరి వాహనాలు పెరగడం వల్ల ట్రాఫిక్ జామ్ అవడం, మరి వాహనాలు పెరిగి ట్రాఫిక్ జామ్ అవడం, ఈ రకమైన పరిస్థితుల్లో ప్రతిరోజు మరి వేలాది మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం, అదే రకంగా కాళ్ళు చేతులు విరిగిపోవడం జరుగుతున్న పరిస్థితుల్లో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వారు మరి నేషనల్ హైవేని విస్తరణ చేయాలి, వెడల్పు చేయాలి. అదే రకంగా నేషనల్ హైవేలో ఉన్నటువంటి పాత బ్రిడ్జిలన్నీ వెడల్పు చేసి వంపులతో ఉన్న బ్రిడ్జిలన్నీ స్ట్రైట్ చేయాలి నిటారుగా అన్న ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో 2023 సంవత్సరంలో ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి టానా సెంటర్లో ఉన్నటువంటి పురాతనమైనటువంటి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు నిర్మించినటువంటి అతి చిన్న వంపు బ్రిడ్జిని 10 కోట్ల రూపాయల నిధులతో స్ట్రైట్గా చేయాలని ప్రభుత్వం మొట్టమొదట ఎస్టిమేషన్ వేసి మంజూరు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి రాజకీయ స్వార్థంతో ఆ వంపు బ్రిడ్జిని మరి స్ట్రైట్ చేయకుండా మళ్ళీ అదే వంపుని యథావిధిగా పెట్టిన పరిస్థితి ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో జరిగింది. నాటి ప్రభుత్వం మరి అనాలోచితంగా నిర్ణయం తీసుకోవడం వల్ల మళ్ళీ వంపు బ్రిడ్జి రావడం వల్ల ప్రజలందరూ కూడా మరి చాలా ఆందోళన చెంది మరి నాటి నియోజకవర్గ ప్రతిపక్ష నాయకుడు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు అయినటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని 2023 సంవత్సరంలో ఈ గోకవరం ప్రజలందరూ కూడా వెళ్ళి ఇక్కడ మాకు వంపు బ్రిడ్జ్ వస్తూ ఉంది, స్ట్రైట్ రావాలి, మరి 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో సమస్య పరిష్కారం కాకుండా మళ్ళీ 10 కోట్ల రూపాయల నిధులతో కొత్త బ్రిడ్జిని మళ్ళీ వంపుగానే వస్తుందని చెప్పేసి ప్రజలందరూ జ్యోతుల నెహ్రూ గారిని ఆశ్రయించడంతో మరి 2023 సంవత్సరంలో జ్యోతుల నెహ్రూ గారు ఇదే బ్రిడ్జి దగ్గరికి ఇక్కడికే వచ్చి మరి అధికారుల మీద అందరి మీద కూడా మరి చాలా గట్టిగా మాట్లాడి చాలా బలంగా ప్రజల వాణి వినిపించడం జరిగింది. మరి నిత్యం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. గోకవరంలో అటు 2-3 కిలోమీటర్లు ఇటు 2-3 కిలోమీటర్లు ఈ బ్రిడ్జికి ఇరువైపులా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎంతోమంది యాక్సిడెంట్లు అయి చనిపోయారు. ఇక్కడ మళ్ళీ మీరు వంపు బ్రిడ్జి ఎందుకు నిర్మిస్తున్నారని చెప్పేసి అధికారులు నిలదీయడం జరిగింది. నిలదీసి ఆ రోజు 2023 సంవత్సరంలో ఎన్నికల ముందు జ్యోతుల నెహ్రూ గారు చాలా స్పష్టంగా ఇక్కడే మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. మేము గెలిచిన తర్వాత తప్పకుండా వంపు బ్రిడ్జి లేకుండా స్ట్రైట్గా నిర్మించే బాధ్యత నాది అని జ్యోతుల నెహ్రూ గారు నాడు ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇవ్వడం, మీడియాలో కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కూటమి తరపున జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ప్రజలందరూ కూడా మన వంపు బ్రిడ్జ్ కాదు స్ట్రైట్ అవుద్దని చెప్పేసి ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఒక 4 నెలల క్రితం ఈ బ్రిడ్జ్ మొదలు పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటి అని చెప్పేసి ప్రజలందరూ ఇది వంపు బ్రిడ్జా స్ట్రైట్ బ్రిడ్జా అంటే అధికారులు ఎవ్వరూ కూడా దానికి సమాధానం లేదు. కింద బేస్మెంట్ పిల్లర్స్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఇక్కడ చర్చి వారు కొంచెం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు, మా చర్చి పోతుందని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చింది ఇది. ఏంటి మళ్ళీ ఇది వరకు ఏదైతే జెడ్ ఆకారంలో ఉందో బ్రిడ్జ్ మళ్ళీ ఇప్పుడు ఎస్ ఆకారంలో వస్తూ ఉందని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది. మరి గత 4 నెలల నుంచి కూడా అధికారులని ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ఇక్కడ మీరు ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారో అక్కడ మరి పోస్టర్ పెట్టి పెద్దది ఫ్లెక్సీ పెట్టి అక్కడ ఫ్లెక్సీ మీద బ్రిడ్జ్ డిజైన్ కానీ ఎస్టిమేట్ కానీ అంతా వేయాల్సిన బాధ్యత మీ మీద ఉందంటే అధికారులు ఎవరు పట్టించుకోలేదు. మరి నేడు ఇప్పుడు ఇక్కడ అధికారులు చెప్పేది ఏంటంటే ఎస్ ఆకారంలో వస్తుంది బ్రిడ్జ్, ఇది
అందరితో కూడా మాట్లాడాం, నాయకులందరితోని అందరూ కూడా ఆమోదించారు. ఎస్ ఆకారంలో బ్రిడ్జ్ వస్తుందని చెప్పేసి చెప్పడం వల్ల మరి గోకవరం మండలంలో ఉన్నటువంటి గోకవరం పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి తీవ్ర మనస్తాపానికి గురై 100 సంవత్సరాల నుంచి పోరాడుతున్న సమస్యకి పరిష్కారం కాలేదని చాలామంది మా దగ్గరకు వచ్చి సమస్య పరిష్కారానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరడంతో ఈరోజు ఈ బ్రిడ్జ్ పరిశీలనకు రావడం జరిగింది. మరి ఇదే బ్రిడ్జ్ త్వరితగతిన నిర్మించాలి, మరియు ఇక్కడ బ్రిడ్జ్ వంపు లేకుండా నిర్మించాలని మరి గత సంవత్సరం 28వ తేదీ 7వ నెల 2025 తేదీన మరి రాజమండ్రి జిల్లా కలెక్టర్ గారికి 3744తో గ్రీవెన్స్లో నేనే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. గ్రీవెన్స్లో ఈ వంపు బ్రిడ్జ్ ఉండకూడదు, స్ట్రైట్ రావాలని చెప్పేసి సంవత్సరం క్రితమే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా వంపు బ్రిడ్జ్ రాకూడదు, స్ట్రైట్ బ్రిడ్జ్ రావాలి, నాణ్యంగా త్వరితగతిన నిర్మించండి, ప్రజలని రక్షించండి, ప్రజలు యాక్సిడెంట్లు అవ్వకుండా ఏర్పాటు చేయండి అని చెప్పేసి సంవత్సరం క్రితమే మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తూ ఉంటే అధికారులు చెప్తా ఉన్నారు వంపు బ్రిడ్జే వస్తుందండి, మా చేతుల్లో ఏం లేదని చెప్పి అంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజల తరఫున గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు ఎన్నికల ముందు ఇది దుర్మార్గ పరిపాలన, ఇది దుష్ట రాజకీయం చేస్తూ ఉన్నారు, పనికిమాలిన మనిషి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, ఇక్కడ చేతగాని మనిషి ఉన్నాడని చెప్పేసి ఎమ్మెల్యేని దుర్భాషలాడి ఇక్కడ ప్రభుత్వాన్ని కూటమి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమంలోని ప్రభుత్వం అని చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధంగా ఈ బ్రిడ్జ్ మరి జెడ్ బ్రిడ్జ్ నిర్మిస్తూ ఉన్నారని చెప్పేసి గతంలో వాదించి నిందించిన జ్యోతుల నెహ్రూ గారు ఈరోజు మరి ఆయన సామె ఎలా ఉందంటే ఏరు దాటేదాకా వాడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే విధంగా జ్యోతుల నెహ్రూ గారు గెలిచి గద్దెనెక్కాక మళ్ళీ రాజకీయ స్వార్థంతో ఇదే బ్రిడ్జ్ని స్ట్రైట్ బ్రిడ్జ్ కాకుండా మళ్ళీ వంపు బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి అయ్యా జ్యోతుల నెహ్రూ గారు మరి నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడతారా అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని అడుగుతూ ఉన్నాను. అంతేకాకుండా గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను గోకవరం మండల ప్రజల తరఫున. మీరు ఏదైతే జగ్గంపేటలో బైపాస్ వద్దు, ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి జగ్గంపేటలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావాలని మరి గౌరవ జాతీయ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు, నేషనల్ హైవే మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారిని మీరు కలవడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ హైవే చైర్మన్ కూడా మీరు కలవడం జరిగింది. దేని గురించి? జగ్గంపేటలో బైపాస్ వద్దు, ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కావాలని. మరి మీకు గోకవరంలో 100 సంవత్సరాల నుంచి ప్రజలు పడుతున్న ఈ యొక్క వంపులు బ్రిడ్జ్ వల్ల ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది, మీకు గుర్తు రాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాను జ్యోతుల నెహ్రూ గారిని. నితిన్ గడ్కరీ గారిని, నేషనల్ హైవే చైర్మన్ని కలిసినప్పుడు అయ్యా మా గోకవరంలో మళ్ళీ పూర్వంలాగే మళ్ళీ ఇక్కడ ఎస్ టైప్లో అష్టవంకరలతో వంపు బ్రిడ్జ్ వస్తూ ఉంది, ఇక్కడ గోకవరం అంటే ఏజెన్సీకి ముఖద్వారం, ఇక్కడ రాజమండ్రి నుంచి మరి ఇక్కడ విజయనగరం వరకు ఇది నేషనల్ హైవే, ఇది ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. ప్రస్తుతం ప్రతిరోజు కిలోమీటర్ల కొలది ఇక్కడ ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంది, రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మా గోకవరానికి ఈ యొక్క అష్టవంకరలతో కూడుకున్నటువంటి ఎస్ బ్రిడ్జ్ వద్దు, స్ట్రైట్ బ్రిడ్జ్ కావాలని మరి నితిన్ గడ్కరీ గారిని, నేషనల్ హైవే చైర్మన్ని మీరు ఎందుకు అడగలేదని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు జ్ఞాపశక్తి తగ్గిందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము. ఎందుకు మీరు దీన్ని మర్చిపోయారు? మరి నాడు ఎన్నో మాయమాటలు చెప్పారు, ప్రజలందరికీ నాది బాధ్యత అని చెప్పేసి మాయమాటలు చెప్పారు, గద్దెనెక్కారు. ఈరోజు ఈ గోకవరం బ్రిడ్జ్ కూడా మర్చిపోయారు. మరి జ్యోతుల నెహ్రూ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇదే ఎస్ బ్రిడ్జ్ అష్టవంకర్లతో నిర్మాణం మీరు ఆప్ చేయాలి, ఆప్ చేసి అలైన్మెంట్ మార్చి స్ట్రైట్ బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి గోకవరం మండల ప్రజల తరపున మరి జ్యోతుల నెహ్రూ గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా దారుణమైన అతి నిర్లక్ష్యం, చాలా దారుణం, చాలా అన్యాయమైన పని. 10 కోట్ల రూపాయలు నిధులు ఈ బ్రిడ్జికి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇలా స్ట్రైట్గా వచ్చి ఒకేసారి వంపు తిరిగి మళ్ళీ ఒకేసారి వంపులు తిరగాల. ఇన్ని వంపులు ప్రతిరోజు నిమిషానికి ఇంచుమించు 10-20 లారీలు వెళ్తాయి ఒక్క నిమిషానికి. ఎన్నో వాహనాలు రోజు వేలాది, ఇప్పుడు కూడా చూడొచ్చు ట్రాఫిక్ ఎంత ఆగిపోయిందో. కన్ను మూసి తెరిస్తే మరి 10ల సంఖ్యలో వెళ్తాయి. ప్రతిరోజు వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి, ట్రాఫిక్ ఆగుతూ ఉంది, ప్రజలకి మరి అసౌకర్యంగా ఉంది, ప్రాణాలు పోతూ ఉన్నాయి.
మరి జ్యోతుల్ నెహ్రూ గారు అలైన్మెంట్ మార్చకుండా ఇదే అలైన్మెంట్ కొనసాగించి పట్టుదలకి వెళ్ళిపోయి ఎవరో చెప్పింది నేనెందుకు చేయాలని చెప్పేసి పట్టుదలకి వెళ్ళి అలైన్మెంట్ మార్చకుండా మళ్ళీ అష్టవంకరలతో ఉన్నటువంటి ఎస్ బ్రిడ్జ్ని పూర్తి స్థాయిలో నిర్మించినట్లయితే మరి జ్యోతుల్ నెహ్రూ గారిని ప్రతిరోజు కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఎవర్రా ఇక్కడ ఎమ్మెల్యే బుద్ధి లేని మా వ్యక్తి అని చెప్పేసి ప్రజలందరూ కూడా తిట్టుకుంటారు. ఇది నేషనల్ హైవే, రాజమండ్రి నుంచి విజయనగరం వరకు నేషనల్ హైవే. ఎవరికి ఎమ్మెల్యే అంత బుద్ధి లేకుండా అంత అనాలోచితంగా దేని గురించి తప్పు చేశాడని చెప్పేసి ప్రతిరోజు మనం బతుకున్న మనిషి ఉన్నా లేకపోయినా సరే మీ యొక్క చెడ్డ పేరు చిరస్థాయిలో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి కాటన్ మహనీయుడు బ్రిడ్జ్ కట్టారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కాటన్ మహనీయుడు బ్రిడ్జ్ కట్టారని చెప్పేసి అనుకుంటాం. అక్కడ కోనసీమలో బాలయోగ వారదంటాం. అలాగా జ్యోతుల్ నెహ్రూ గారి అష్టవంకర్ల గోకవరం బ్రిడ్జ్ అని చెప్పేసి మీ పేరు చాలా చిరస్థాయిలో చాలా బాధపడే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఎప్పటికైనా సరే జ్యోతుల్ నెహ్రూ గారు స్పందించి ఈ బ్రిడ్జ్ అలైన్మెంట్ మార్చి తప్పకుండా ఈ బ్రిడ్జ్ని స్ట్రైట్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, లేని పక్షంలో ప్రజల పక్షాన ప్రజలతో కలిపి ఇక్కడ భవిష్యత్తులో మరి ఉద్యమం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బ్రిడ్జ్ స్ట్రైట్గా వచ్చే వరకు కూడా ప్రజల తరపున ప్రజలతో కలిపి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజుతో పోయేది కాదు, ఇది మనకెందుకు లేని అనుకోవడానికి లేదు. భవిష్యత్తు 100 సంవత్సరాల క్రితం నిర్మించిన బ్రిడ్జిని ఇప్పుడు మార్చాల్సి వస్తుంది. 100 సంవత్సరాల నుంచి పడే బాధలు ఇప్పుడు తీరుతున్నాయి అనుకుంటే మళ్ళీ ఈ ఎస్ బ్రిడ్జ్ రావడం జరిగింది. అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది, వాహనాలు పెరుగుతూ ఉంటాయి, జనాభా పెరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్లు పెరుగుతూ ఉంటాయి. రోజు రోజుకి పెరిగే పరిస్థితుల్లో మరి నేషనల్ హైవే నిబంధనలు స్ట్రైట్ బ్రిడ్జ్ ఎక్కడైనా సరే మరి రోడ్డు అడల్ట్ చేయడం, వంపులున్న చోట స్ట్రైట్గా చేయడం అనేది నేషనల్ హైవే ఉద్దేశం. మరి ఇక్కడ రాజకీయ ఒత్తిడుల వల్ల, రాజకీయ స్వార్థం వల్ల గోకవరం మండలం గోకవరం టౌన్లో ఇక్కడ ఎస్ ఆకారంలో అష్టవంకరతో కూడుకున్నటువంటి బ్రిడ్జ్ నిర్మించడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించి కూటమి ప్రభుత్వం ఈ యొక్క తప్పును సరిచేయాల్సిందిగా గోకవరం మండలం ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.